హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పులిహోర చేస్తున్నాను, చూద్దాం రండి. అయితే దానికోసం బఠానీ అయితే ఒక 4-5 అవర్స్ నానబెట్టి ఉంచుకున్నాను. అయితే ఇప్పుడు అవి కుక్కర్లో వేసి కొంచెం వాటర్ వేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచండి స్టవ్ మీద. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి బాయిల్ అయిన తర్వాత. నెక్స్ట్ వచ్చి నేనేమో వైట్ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. అదైతే కరెక్ట్గా 4 కప్స్ రైస్ తీసుకున్నాను. 4 కప్స్ రైస్కి 5.5 కప్స్ వాటర్ వేసుకున్నాను అనమాట. బాస్మతి రైస్ నాకు అలవాటు కాబట్టి అది తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు పులిహోర. యాక్చువల్గా అయితే నార్మల్ రైస్తోనే చేస్తారు, కానీ కొంచెం రైస్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి బాస్మతి రైస్ అలా కూడా చేస్తే బాగుంటుందని చెప్పి బాస్మతి రైస్తో అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇదైతే ఉండలు లేకుండా చల్లారడం కోసం ఒక బేషన్ తీసుకొని శుభ్రంగా విడివిడిగా కలపాలన్నమాట. ఇది ఎంత మనం విడివిడిగా ఉంటే రైస్ పలుగ్గా ఉంటే అంత పులిహోర చక్కగా ఉంటుంది, తినటానికైతే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ అనమాట. దానికి ఇంత ఆయిల్ అనేది మనం లెక్క చెప్పక్కర్లేదు, లేడీస్కి ఎలాగా తెలుసు కాబట్టి ఎంత వేసుకోవాలో. రైస్కి ఎంత క్వాంటిటీ అవసరమో అంతే వేసుకోండి ఆయిల్. దానికి నేనైతే ఆ రైస్కి సరిపడా 3 స్పూన్ల ఆవాలు, అలాగే 3 స్పూన్ల మినప్పప్పు, అలాగే 3 స్పూన్ల శనగపప్పు తీసుకున్నాను అనమాట. ఒక గుప్పెడు జీడిపప్పు అనమాట. ఇలా ఆవాలు చిటపట్లాడిన తర్వాత అప్పుడు మనం ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాములు పల్లీలు వేసుకోవాలి. అవి వేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉడకబెట్టి ఉంచిన గ్రీన్ పీసు, అవి కూడా వేసుకొని ఒక 10 ఎండుమిర్చి, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని దానికి కరెక్ట్గా లాస్ట్లో కరివేపాకు ఒక 2-3 రెమ్మలు అనమాట. ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే పులిహోర అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. కొంతమంది ఇది ఏం చేస్తారంటే పౌడర్లా చేసి పౌడర్ వేసుకుంటారు. నేనైతే సింపుల్గా ఇలా చేస్తున్నాను అనమాట. ఈరోజు చింతపండు అయితే నేను ఒక 150 గ్రాములు తీసుకున్నాను. ఇది నల్ల చింతపండు అండి. బాగా అంటే పాత చింతపండు అయితే మీకు నల్లగా ఉంటుంది, సో దానికేం పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. సో దీనికోసం నేనేం చేశానంటే ఒక 2-3 స్పూన్ల ఇంగువ వేసుకున్నాను. రైస్ క్వాంటిటీ ఎక్కువ కదా, దాన్ని బట్టి ఇంగువ వేసుకోవాలి. సో దాంట్లో సరిపడా ఉప్పు, పసుపు వేసుకున్నాను. దాని తర్వాత చిన్న టేస్ట్ కోసం ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకున్నాను అనమాట. అప్పుడు కొంచెం కమ్మగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే మొత్తం చింతపండు గుజ్జంతా దగ్గరకు అయిన తర్వాత మనం రైస్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడే కొంచెం చేతితో కలుపుకోవద్దండి, కొంచెం కాలుతుంది కదా. సో గరిటతో ఫస్ట్ కలుపుకొని తర్వాత ఒక 2 నిమ్మకాయలు అయితే వేస్తే మంచి పులుపు వస్తుంది. చింతపండు పులుపుతో పాటు నిమ్మకాయ పులుపు కూడా దీనికి ఇంకా టేస్ట్ పెరుగుతుందనమాట. ఇలా అయితే నేను పులిహోర చేశానండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మీ అందరూ నన్ను ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తాను. అలాగే ఈ పులిహోర కూడా ఇలా చేసుకోండి. మీరందరూ ఫ్యామిలీతో సంతోషంగా ఉండండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.